విధంగా ట్రై చేశాను. బట్ 1 మార్కు, 2 మార్కుల్లో జాబ్ మిస్ అవ్వడం జరిగింది. అలాంటి సమయంలో నాకు జాబ్ ఆపర్చునిటీ అనేది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్‌లో తీసుకున్నాను. నేను స్టార్టింగ్ నా జాబ్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు 3,500తో నా కెరియర్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు అదే కంపెనీలో నేను స్టిల్ కంటిన్యూగా వర్క్ చేస్తున్నాను. 15 ఇయర్స్ నుంచి ఇప్పుడు ఒక మేనేజర్ లెవెల్‌లో ఉన్నాను. బట్ 3,500 నుంచి ఒక మేనేజర్ లెవెల్‌కి రావడానికి నాకు 15 సంవత్సరాలు పట్టింది. ఇలాంటి సమయంలో నాకు మా అప్లైనర్ అయినటువంటి రవివర్మ గారి ద్వారా ఈ అవకాశం వెస్టేజ్‌లో నాకు అవకాశం దొరకడం జరిగింది. ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ టు రవివర్మ గారు. ఎందుకంటే ఇంత గొప్ప అవకాశాన్ని నాకు అందించినందుకు. అలాగే మా మెంటర్ చిరంజీవి శ్రీలత మేడం వీళ్ళు ఎల్లవేళలా నాకు వెనకాలే ఉంటూ నా వెన్నంటి నన్ను ప్రోత్సహిస్తూ ఈ లెవెల్‌కి తీసుకురావడానికి ఆహ్, నాకు చాలా ఉపయోగపడ్డారు. అలాగే నాకు ప్రతి దాంట్లో అంటే నాకెలాంటి ఇబ్బంది ఉన్నా నాకు ఎక్కడన్నా మీటింగ్ అరేంజ్ చేయాలన్నా, లేదా ప్రొడక్ట్ నాలెడ్జ్ విధంగా గాని, ఏ విధంగానైనా నాకు ప్రతి విషయంలో సహకారం అందిస్తూ, ఒక బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్‌కి నన్ను వితిన్ ఆహ్, స్ తక్కువ పీరియడ్‌లో రీచ్ చేయగలిగినందుకు చాలా కృతజ్ఞతలు. అలాగే మున్ముందు గూడా ఈ సహకారం ఎప్పుడు నాకు వాళ్ళ నుంచి అందుతుంది. ఇప్పుడు నేను ఈరోజు తీసుకునే సెషన్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్. ఒకసారి సెషన్ స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ అండి. మనము జనరల్‌గా ప్రతి వ్యక్తి బై బర్త్ లేదా పుట్టక ముందే ఎవరికైనా గానీ మనం జాబ్ లేదా బిజినెస్ ఈ రెండిటి గురించే డిస్కషన్ చేస్తాం. బికాజ్ ఆఫ్ ఎవరైనా పుట్టగానే ఏం చేస్తారంటే వీడు రేపు డాక్టర్ అవుతాడు, లేదా మంచి బిజినెస్ మెన్ అవుతాడు, లేదా ఒక టీచర్ అవుతాడు, ఒక ఇంజినీర్ అవుతాడు అని ప్రతి ఒక్కరు మనం దీని గురించే అంటే పుట్టినప్పటి నుంచి మన లైఫ్ స్పాన్ ఎక్కడి వరకైతే ఇది నుండి అవుతుందో ప్రతిసారి మనం డిస్కస్ చేసేది జాబ్ జాబ్ బిజినెస్ ఇదే మనం ప్రతి పిల్లవాడికి కానీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ప్రతిది మనం డిస్కస్ చేసేది ఈ రెండింటి మీదనే డిస్కస్ చేస్తాం. అరే మంచి జాబ్ చేసుకోండి, మంచి అమ్మాయి దొరుకుతుంది, లేదా మంచి జాబ్ చేసుకోండి, మంచి అబ్బాయి దొరుకుతాడు అండ్ మీ ఫ్యూచర్ బాగుంటుంది అని మనం ఎప్పుడు జాబ్ గురించే డిస్కస్ చేస్తాం కనుక వాళ్ళకి ఈ నెట్వర్కింగ్ మార్కెటింగ్ అనేది తెలియకపోతుంది. అది తెలియకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం డిస్కస్ చేసే విషయాలు వాళ్ళతోటి ఓన్లీ జాబ్ అండ్ బిజినెస్ ఈ రెండింటి మీద మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. ఇలాంటి సమయంలో ఎవరో ఒకరు కలిసి నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సరే ఒకసారి అయితే ట్రై చేద్దాం అని చెప్పేసి నెట్వర్క్ మార్కెటింగ్ మీటింగ్కి అటెండ్ అవుతారు. అటెండ్ అయినప్పుడు అక్కడ మనం ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ టైం కనుక మీటింగ్లో అటెండ్ అవుతాం కనుక ఫస్ట్ టైం మీటింగ్లో మనం అటెండ్ అవుతాం కనుక ప్రతిదీ అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎంతో మంది గెస్ట్లు వస్తూ ఉంటారు. అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళి వాళ్ళు టెస్టిమోనియల్ చెప్తారు. ఒక్కొక్కరు లక్షలు సంపాదిస్తున్నారు, కార్లు వస్తున్నాయి. ఆ వాళ్ళు విత్ ఇన్ 2-3 ఇయర్స్ లోనే మంచి పొజిషన్కి వచ్చారు. ఇవన్నీ మనం విని వాళ్ళని చూసి మనము ఇన్స్పైర్ అయిపోతాం. ఓహో, మనం జాబ్ కానీ బిజినెస్ కానీ చేస్తే మనకి ఇన్ని సంవత్సరాలు పడుతుంది, మళ్ళీ దానిలో ఇంత కష్టపడాలి, ఈ టైం నుంచి ఈ టైం షెడ్యూల్ వరకు మనం వెళ్ళాలి అని మనము ఇదంతా ఒకసారి రివర్స్ గా ఆలోచించి అప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ లోకి ఎంటర్ కావడం కోసం మనము ఇన్స్పైర్ అవుతాం. ఇన్స్పైర్ అయ్యి ఇమీడియట్ గా ఏం చేస్తాం, మనము ఐడి క్రియేషన్ చేసుకుంటాం. ఐడి క్రియేషన్ చేసిన తర్వాత మరి ఇందులో సక్సెస్ అంత ఈజీగా వస్తుందంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకు సక్సెస్ రేట్ ఓన్లీ 5%. 95% సక్సెస్ రేట్ ఉండదు. మరి ఆ 5% సక్సెస్ రేట్ ఉండడానికి గల కారణం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, కమిట్మెంట్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆన్ నెట్వర్క్ బిజినెస్. మనం ఇక్కడ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటే వీళ్ళు పూర్తిగా నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలుసుకోకపోవడం. అక్కడికి వస్తారు, ఏదో నలుగురు చెప్పిన మాటలు విని ఇన్స్పైర్ అయిపోయి వచ్చేసి ఐడి క్రియేట్ చేసుకుంటారు. బట్ దాని గురించి పూర్తిగా తెలుసుకోరు. కంపెనీ ఏంటిది, ఎలాంటిది, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది, ఏ విధంగా ఎంతమంది ఇందులో గ్రోత్ అయ్యారు,
లేకపోతే మనకు వచ్చిన మనల్ని ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేసిన అప్లైనర్ మనకి ఎన్ని రోజుల వరకు మనకు సపోర్ట్ ఇవ్వగలుగుతాడు? మనల్ని ఎక్కడైనా మధ్యలోనే వదిలిపెట్టేస్తాడా? లేకపోతే మనకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది? మనం ఎంత టైం ఇందులో స్పెండ్ చేస్తే మనం ఎక్కడి వరకు రీచ్ అవ్వగలుగుతాం? ఇవన్నీ మనం తెలుసుకోకుండా డైరెక్ట్ ఇమీడియట్ గా అందులో జాయిన్ అయిపోతాం. మరి జాయిన్ అయినాము అని మరి కమిట్మెంట్ గా పని చేస్తామా? చేయము. ఒక 6 మంత్స్ 7 మంత్స్ పని చేసేసి ఇందులో మనకి ఏం డబ్బులు రావట్లేదు, ఇదంతా వేస్ట్ అని చెప్పేసి మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది. పోనీ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నెట్వర్క్ బిజినెస్, మరి అందులో ఏ ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ మంచిదేనా కాదా, మార్కెట్లో ఈ ప్రోడక్ట్కి ఎంత వాల్యూ ఉంది, ఆ, ఇవన్నీ విషయాలు బేరీజ్ చేసుకోకుండా మనము వెనక్కి రావడం జరుగుతుంది. అందుకే మనకి ఇందులో సక్సెస్ రేట్ అనేది ఓన్లీ 5% మాత్రమే ఉంటుంది. ఇంకొకటి, దేర్ ఈస్ నో రెడ్ కార్పెట్ ఫర్ యూ స్పెషల్లీ. మరి మనం వెళ్ళగానే నెట్వర్క్ బిజినెస్ లో జాయిన్ అవ్వగానే మనకి ఎవరన్నా రెడ్ కార్పెట్ వేసేసి వెల్కమ్ చెప్తారంటే చెప్పరు. ఎప్పుడు మనం అయితే సక్సెస్ అయ్యి ఇందులో నిలబడి ఒక 2 to 5 years కష్టపడి మనం ఒక పొజిషన్కి వచ్చినప్పుడు మనం ఏంటిది అనేది మనకు గుర్తింపు వచ్చినప్పుడు మాత్రమే అలాంటివి జరుగుతుంది. మరి అలాంటివి జరగాలి అంటే మనము స్టాండర్డ్ గా ఇందులో మనం ఉన్న కమిట్మెంట్ తోటి మనం పనిచేయడం చేయాలి. మరి ఇవన్నీ సాధించాలంటే మనకు కావాల్సింది వజ్ర సంకల్పం. అది లేకపోతే మనం ఏమీ చేయలేము. ఏదో వచ్చేసి రాత్రి రాత్రి మనం పడుకునే ముందు ఒక కల కనేసి రేపు పొద్దున నాకు ఒక డ్రీమ్ హౌస్ కావాలి, 1 లక్ష కావాలి, ఒక కార్ కావాలి, నేను రేపు పొద్దున నెట్వర్క్ మార్కెట్లో జాయిన్ అయిపోతున్నాను, అన్ని కలల ప్రపంచంలోనే ఉండేసి మనకి సక్సెస్ రేట్ కావాలంటే రాదు. అందుకే 5% మాత్రమే ఉంటుంది. ఇందులో ఎంతో మంది మనకి నెట్వర్క్ మార్కెట్లో వచ్చేసి ఆ, వెనక్కి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళకి కమిట్మెంట్, వాళ్ళకు గోల్, ఇవన్నీ లేకపోవడం వల్ల సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతుంది. మనకి ఎప్పుడైతే వజ్ర సంకల్పం ఉంటుందో అప్పుడు మనము 100% ఇందులో సక్సెస్ రేట్ తీసుకోవచ్చు. మరి నో వెల్కమ్, మనము ఇన్ని రోజులు జాబు బిజినెస్ అని అనుకున్నాం. ఎప్పుడైతే నెట్వర్క్ మార్కెట్లో ఎంట్రీ కాగానే ఫస్ట్ మరి మనకి వెల్కమ్ ఉంటుందా? ఉండదు. ఇంట్లోకి రాగానే పేరెంట్స్ నిన్ను డిగ్రీ చదివించాను, ఇంజనీర్ చదివించాను, ఆ, 15 సంవత్సరాలు నీకు కష్టపడి నీకు ఇంత ఇన్వెస్ట్ చేసి నేను అమౌంట్ సంపాదించి నిన్ను ఒక పొజిషన్కి తీసుకొస్తే నువ్వేదో నెట్వర్క్ మార్కెట్ అని చెప్పేసి వెళ్ళావు అని చెప్తారు. అలాగే ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ, అరే నువ్వు ఇంతకాలం కష్టపడి చదువుకున్నావు, వెళ్ళి ఏదో ఒక జాబ్ చేసుకో, ఇదేదో నెట్వర్క్ మార్కెట్ అని దీంట్లో ఎంటర్ అయ్యావు, దాని గురించి ఫస్ట్ నీకు తెలుసా? ఇందులో సక్సెస్ ఏముంటది? ఉండదు. అదే జాబ్ చేసుకుంటే నీకు నెలగానే జీతం వస్తుంది, మంచి సంబంధాలు దొరుకుతాయి, లేదా నీకు కట్నం ఎక్కువ వస్తుంది. ఇలాంటి విషయాలే మళ్ళీ అక్కడ మాట్లాడేసరికి అక్కడ మనకి ఎవరు వెల్కమ్ చెప్పరు. అరే మంచి ఆపర్చునిటీ తీసుకున్నావు, ఇందులో నువ్వు వెళ్ళు సక్సెస్ అవుతావు అని మనకి ఎవరు చెప్పరు. నెక్స్ట్, హీ డస్ నాట్ నో. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు దాని గురించి అందరికి చెప్పలేకపోతాడు, ఇతనికి పూర్తిగా తెలియదు. ఇతనికి పూర్తిగా ఎప్పుడైతే తెలుస్తుందో పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కన్విన్స్ చేయగలుగుతాడు, నేను ఇది తీసుకున్నాను, ఇది తీసుకోవడానికి గల కారణం ఏంటిది, ఈ మార్కెట్ నేను ఎంచుకోవడానికి గల కారణం ఏంటిది, జాబ్ చేస్తే ఏంటిది, లేకపోతే నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకుంటే ఏంటిది అనేది ఎప్పుడైతే ఇతనికి పూర్తిగా తెలియదో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాడు. నెక్స్ట్, రిజెక్షన్స్. రిజెక్షన్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలియనప్పుడు మనం ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేము. చేయలేకపోయేసరికి ఏమవుతుంది, రిజెక్షన్స్ వస్తాయి. అప్పుడు మళ్ళీ ఆలోచించుకుంటాడు, నేను ఎంచుకున్న మార్గం కరెక్టేనా లేదా. అయితే రిజెక్షన్స్ తో పాటు మనకి ఆబ్జెక్షన్స్. మరి మార్కెట్లోకి నెట్వర్క్ మార్కెటింగ్కి ఎంటర్ అయ్యాము, మరి ఎంటర్ అయిన తర్వాత మనం చేసే ప్రొసీజర్ ఏంటి, మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఇవన్నీ చేసే క్రమంలో మనం ఎలా ఐడి క్రియేట్ చేయాలి, ఎలా టీంని బిల్డ్ చేయాలి, ఏ విధంగా మనం సక్సెస్ అవ్వాలి అని చేసే తరుణంలో మనకి ఆబ్జెక్షన్స్ వస్తాయి. మరి ఆబ్జెక్షన్స్ ని మనం ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, దెన్ హౌ టు హ్యాండిల్ ఆబ్జెక్షన్స్. వెల్కమ్ టు ది సెషన్ అండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఆబ్జెక్షన్స్ హ్యాండ్లింగ్. ఫస్ట్, ఎప్పుడైతే ఐడి క్రియేషన్ చేసేసుకొని మనోడు ఒక ఎవరిని కలవాలని ముందు డిస్కషన్ చేసుకునే టైంలో తన ఉన్న ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ మొత్తం తీస్తాడు. తీసేసి ఇందులో ఎవరు ముందు నాకు మంచి సపోర్ట్ ఇస్తారు, లేకపోతే నాతోటి వెనకాలే ఉండి నన్ను ఎవరు ముందుకు తీసుకెళ్తారు అని చెప్పేసి ఒక
కొన్ని నేమ్స్ని సార్ట్ అవుట్ చేసుకుంటాడు. అందులో వెళ్ళి బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కలుస్తాడు. కలిసేసి పేపరు పెన్ను తీసుకొని చిన్న సర్కిల్ పెడతాడు. పెట్టగానే వాళ్ళ ఫ్రెండ్ ఒకటే మాట అంటాడు, అరే మామ, నువ్వు చెప్పేది నాకు అర్థం అవుతుందిరా బాబు. నువ్వు ఎప్పుడైతే పేపర్ మీద పెన్ను పెట్టావో నాకు అర్థమైంది. ఇది ఒక చైన్ సిస్టమ్, ఇది ఒక లింక్, ఇదంతా స్కామ్. నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలా మంది ఇందులో పనిచేసారు. వాళ్ళు ఎన్నో అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేసేసారు, లాస్ అయిపోయారు. ఇదంతా వేస్ట్. నువ్వు అనవసరంగా ఇందులో జాయిన్ అయినావు. మంచి జాబ్ ఏదో బిజినెస్ ఏదో చూసుకో. అనవసరంగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లోకి వచ్చినావు అని చెప్పేసి ఎప్పుడైతే అంటాడో మనోడు ఆలోచనలో పడిపోతాడు. నేను ఇంతకి కరెక్ట్ స్టెప్ వేసానా, రాంగ్ స్టెప్ వేసానా, అదేంది నాకు క్లోజ్ ఫ్రెండ్ అయ్యిండు కూడా నాకు ఇన్ని చెప్తున్నాడు, అంటే వీడు నా మంచి కోసమే చెప్తాడు కదా అని అప్పుడు మనకి డైలమా వచ్చేస్తుంది. మనము ఆ ఆబ్జెక్షన్ ని హ్యాండిల్ చేయలేక మన బ్యాగులో పెన్ను పేపరు మళ్ళీ బ్యాగులో పెట్టుకొని వెనక్కి తిరుగుతాం. మరి ఈ ఆబ్జెక్షన్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి? అప్పుడు మనము ఎంఎల్ఎం, మనకి మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇంతకుముందు మార్కెట్లో చాలా వచ్చాయి. స్కామ్ చేశాయి, ఫ్రాడ్ చేసేసాయి, చాలా మందిని మోసం చేశాయి. ఇవన్నీ మనకి తెలిసి ఉండాలి. ఫస్ట్ ఎలాంటి కంపెనీలు వచ్చాయి, మార్కెట్లో ఎలా ఫ్రాడ్ చేశాయి, వాటికి మన కంపెనీకి గల తేడా ఏంటిది, అందులో దొరికిన ప్రొడక్ట్స్ ఏంటి, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏంటిది, వాటి వ్యత్యాసం ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో అప్పుడు మనము అక్కడే ఉండి ఆ ఫ్రెండ్ని కన్విన్స్ చేసేసి ఇది మనకి జరిగిన విషయం అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి లింక్ సిస్టమ్, చైన్ సిస్టమ్. మరి చైన్ సిస్టమ్ ఎందులో లేదు? ప్రతి దాంట్లో ఉంది. మనం అబ్జర్వ్ చేయం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోకో కోలా కంపెనీ ఉంది. మరి కోకో కోలా కంపెనీ మన దగ్గరే తయారవుతుందా, లేదా మనమే తయారు చేసుకుంటున్నామా? కాదు. ఇది ఒక యుఎస్ కంపెనీ. యుఎస్ నుంచి ఇండియాకు, ఇండియా నుంచి స్టేట్ కి, స్టేట్ నుంచి డిస్టిక్, మండల్, విలేజెస్, కస్టమర్. ఇంకా మధ్యలో మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళంతా ఉంటారు. బట్ కస్టమర్ వరకు వెళ్ళినాము. అంటే ఒక యుఎస్ లో తయారైన కోకో కోలా కంపెనీ ఒక కస్టమర్ దగ్గరికి ఎలా వచ్చింది? త్రూ చైన్ సిస్టమ్. అంటే ఒకరి నుంచికి మనకి వచ్చింది. మరి ఇది ఒక చైన్ సిస్టమే కదా. మరి మన దాన్ని మాత్రమే చైన్ సిస్టమ్, లింక్ సిస్టమ్ అని ఎందుకు అనుకుంటాం? అని ఎప్పుడైతే మనము వాళ్ళ ఫ్రెండ్ కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగిండు అంటే ఇది మనము అబ్జెక్షన్ ని హ్యాండిల్ చేయొచ్చు. ఇంకొకటి స్కామ్ అంట. స్కామ్ అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు జైన్ అయిపోయి 6 మంత్స్ తర్వాత నాకేం రాలేదు, రూపాయి రాలేదు, ఇందులో వేస్ట్, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి అంటారు. ఎప్పుడు వాళ్ళు ఒక కమిట్మెంట్ గా వర్క్ చేయకుండా ఎవరైతే వెనుదిరుగుతారో వాళ్ళు మాత్రమే ఇలాంటి అబ్జెక్షన్ చెప్తారు. అలాంటప్పుడు మనం ఎవరైతే సక్సెస్ అయ్యారో, సక్సెస్ అయిన పర్సన్స్ ని ఇంట్రడ్యూస్ చేయడము, లేదా ఫోన్ లో మాట్లాడించడము, లేదా వాళ్ళని లైవ్ లో చూపెట్టడము, ఇలాంటివి ఎప్పుడైతే జరుగుతాయో దాన్ని మనము ఆ ఆ అబ్జెక్షన్ ని హ్యాండ్లింగ్ చేసేసి వాళ్ళ ఫ్రెండ్ ని కన్విన్స్ చేసేసి ఇది జరుగుతుంది, నీకు ఇంతకు ముందు ఎవరైతే చెప్పారో ఇదంతా రాంగ్, ఇందులో సక్సెస్ రేట్ ఉంది, సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కనుక మనం ఎంచుకునే కంపెనీ ఏదైతుందో అది మంచిదా కాదా అనేది మనం ఎప్పుడైతే చూసుకుంటామో అప్పుడు మనం సక్సెస్ అవుతామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ని కన్విన్స్ చేసేసి ఐడి క్రియేట్ చేయగలుగుతాం. నెక్స్ట్ నెక్స్ట్ ఆబ్జెక్షన్ వచ్చేసి ఐ డోంట్ హ్యావ్ మనీ. మనం ఎవరిని అడిగినా కానీ ఫస్ట్ ఐడి క్రియేట్ చేసేసుకుంటారు, అన్నీ అయిపోతాయి, కానీ బిల్లింగ్ వచ్చేసరికి ఐ డోంట్ హ్యావ్ మనీ అంటారు. నా దగ్గర మనీ లేదు, నేను కొనలేను, లేదా ప్రొడక్ట్స్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయంటారు. దీనికి కారణము ఫస్ట్ మనము అతనికి అర్థమయ్యే విధంగా చెప్పకపోవడము ఒక కారణమై ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ యొక్క వేరియేషన్, దాని యొక్క క్వాలిటీ, మనం కొన్న ప్రోడక్ట్ వాల్యూ ఆఫ్ మనీ అని మనం ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతామో అప్పుడు కస్టమర్ ఆబ్వియస్లీ ఐ డోంట్ హ్యావ్ మనీ అంటాడు. నెక్స్ట్ ఇంకొకటి, కస్టమర్ మరి కొనే ప్రోడక్ట్ ఎక్కడ కొనుక్కున్నాడు? బయట వెళ్ళి కిరాణా షాప్ లో తెచ్చుకున్నాడు. ఒక సోప్ అయిపోగానే ఇమీడియట్ గా వెళ్ళి కిరాణా షాప్ లో తెచ్చుకున్నాడు. మరి కిరాణా షాప్ ఫ్రీగా ఇస్తాడా? డబ్బులు తీసుకునే కదా ఇచ్చేది. మరి అక్కడికి వచ్చినప్పుడు డబ్బులు, మరి ఇక్కడ ప్రోడక్ట్ కొనడానికి డబ్బులు ఎందుకు లేవంటున్నాడు అంటే మనము అతనికి అర్థమయ్యే విధంగా, అంటే మన నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటిది, ఇందులో వచ్చేసి మనకి బెనిఫిట్ ఎలా ఉంటుంది, ఇందులో మనం ఏ విధంగా గ్రోత్ అవ్వచ్చు, మనకి నేమ్ అండ్ ఫేమ్ ఏ విధంగా వస్తుంది, ఇవన్నీ మనము అతనికి పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్పలేకపోవడం. ఆ చెప్పకపోవడం వలనే బిల్లింగ్ అయ్యేసరికి మనం వెనకడుగు వేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్క టీంలో మేజర్ ప్రాబ్లం ఇదే అవుతుంది. ఐడి క్రియేషన్స్ అవుతూ ఉంటాయి బట్ బిల్లింగ్ కాదు.
బిల్లింగ్ కాకపోవడానికి ఇదొక మేజర్ రీజన్. ప్రతి ఒక్కరు మనం నెలగానే వెళ్ళి డిమార్ట్‌కో, రిలయన్స్‌కో ఏదో సూపర్ మార్కెట్‌కెళ్ళి 2000, 3000 పెట్టుకుంటాం. మరి అక్కడ కొన్న ప్రొడక్టే మనం ఇక్కడ కొనలేకపోతున్నాం అంటే, అక్కడ ఎవ్వరు అంటారు హై వాల్యూ అంటారు. ఇట్స్ నాట్ హై వాల్యూ. అది హై వాల్యూ అనే పదమే లేదు అందులో. మనం అనుకుంటాం హై వాల్యూ అంటాం. మరి ఇందులో వచ్చే మన డిస్కౌంట్స్ గానీ, క్యాష్ బ్యాక్స్ గానీ, వోచర్స్ గానీ, ఇవన్నీ మనం కాలిక్యులేట్ చేసుకుంటే మనం కొన్న ప్రొడక్ట్ చాలా తక్కువ. బయటి మార్కెట్‌లో కొన్న ప్రొడక్ట్ కంటే తక్కువ కాస్ట్‌లోనే వస్తుంది. అది ఎప్పుడైతే మనము ఇన్ డెప్త్ లెవెల్‌లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతామో, అప్పుడు కస్టమర్ ఖచ్చితంగా బిజినెస్‌లోకి ఎంటర్ అయిపోయి పర్చేజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఐ హావ్ టు ఆస్క్ మై వైఫ్. ఇది ఆహ్, ప్రతిసారి జరుగుతున్న ప్రాబ్లమ్ ఏంటంటే, మనం వెళ్తాము మన ఫ్రెండ్‌కో, లేకపోతే మన రిలేషన్‌కో, లేకపోతే ఎవరికో తెలిసిన వాళ్ళకెళ్ళి ఒక్కరికి మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేసి వస్తాం. మరి ఒక హార్ట్ డాక్టర్ దగ్గరికెళ్ళేసి సార్ నాకు ఐ ప్రాబ్లమ్ ఉంది. లేదా ఒక ఐ డాక్టర్ దగ్గరికెళ్ళేసి నాకు ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్ ఉంది. లేదా ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికొచ్చేసి నాకు వెయిన్స్ ప్రాబ్లమ్ ఉంది. అంటే మనం సంబంధం లేకుండా మాట్లాడలేం గదా! అంటే ఒక డాక్టర్ దగ్గరికెళ్ళి ఇంకో డాక్టర్‌కి సంబంధించిన విషయాలు అడిగితే తెలియదు. మనం ఎప్పుడైతే మనం ఎళ్లి మన ఫ్రెండ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసామో, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? దానిలో బిజినెస్ ఎలా ఉంటుంది? ఇన్వెస్ట్ ఎలా చేస్తారు? దాన్ని ఫలితం ఎలా ఉంటుందనేది మన ఫ్రెండ్‌కి చెప్పినాం. మరి అతను వాళ్ళ భార్యకి అంత అర్థమయ్యే విధంగా చెప్పిండా? చెప్పకపోవచ్చు. ఎందుకంటే మనం అతనికి చెప్పింది ప్రతీది వాళ్ళ భార్యకి ఎక్స్‌ప్లెయిన్ చేయకపోవచ్చు. దానివల్ల ఆమె ఏమంటది ఒకటే మాట. "నువ్వు ఇన్ని రోజులు చేసింది సరిపోయింది. ఆ జాబ్ ఏదో చేసుకోక మళ్ళీ వచ్చేసి నెట్వర్క్ మార్కెట్ అంటున్నావు. ఇంతకుముందు చేసిన వాడికి పొడగొట్టిన డబ్బులన్నీ సరిపోతుంది. మళ్ళేదో కొత్త బిజినెస్ అంటున్నావు" అని చెప్పేసి అక్కడే ఆపేస్తారు. అట్లాంటప్పుడు మనము ఎప్పుడైతే మీటింగ్‌కి వెళ్తామో, ఫ్యామిలీలో ఉన్న అందరిని ఇన్వైట్ చేసి కూర్చోబెట్టి అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయడము బెటర్. దానివల్ల ఏంటంటే అందరికీ అర్థమవుతది. అక్కడ వాళ్ళ నుంచొచ్చే క్వెషన్స్‌ని గూడా మనము ఆన్సర్ హ్యాండిల్ చేయగలిగితే అప్పుడు పర్ఫెక్ట్‌గా ఉంటుంది. లేదంటే ఇలాంటి రిజెక్షన్స్ ఒస్తాయి. ఐ డోంట్ నో ఎనీవన్. ఇది ఈ హ్యా ఈ ప్రాబ్లమ్ ఒచ్చేసి మనం జనరల్‌గా ఐడీ క్రియేట్ చేసేస్తాము. బిజినెస్ స్టార్ట్ జేస్తారు. కొత్త వాళ్ళని ప్రమోట్ చేయమంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అంటారు. తెలిసిన వాళ్ళు ఎవరు లేనిది మనము మన ఫోన్ కాంటాక్ట్ ఓపెన్ చేసామంటే ఒక 500, 600 కాంటాక్ట్స్ ఉంటాయి. మరి వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు కాదా? తెలిసిన వాళ్ళే. మరి వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు అయినప్పుడు మరి నాకెవరు తెలియదని ఏ విధంగా చెప్తున్నాడు? లేదా ఒక మ్యారేజ్ అయిన కపుల్‌ని తీసుకుంటే మరి వాళ్ళ పెళ్ళికి ఒక 500, 600 కార్డ్‌లు ప్రింటింగ్ చేపిస్తారు. మరి 500, 600 మందికి కార్డ్ ఇన్విటేషన్ ఇచ్చి ఇన్వైట్ చేస్తారు. పెళ్ళికొస్తారు. పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతది. మరి ఈ 500, 600 మంది వాళ్ళకి తెలిసిన వాళ్ళు కాదా? తెలవని వాళ్ళనైతే మనం మ్యారేజ్‌కి ఇన్వైట్ చేయం గదా! మరి తెలిసిన వాళ్ళనే ఇన్వైట్ చేస్తాం. మరి ఇంతమంది తెలిసినప్పుడు మనకు తెలియదని ఎలా అంటున్నాం? అంటే మనకి ఆ బిజినెస్ మీద అవగాహన లేకపోవడము, నాలెడ్జ్ లేకపోవడము, లేదా మనకు చేసే ఇంట్రెస్ట్ లేకపోవడము, లేదా మనకు కోరిక లేకపోవడము. ఈ కారణాల వల్ల నాకెవరు తెలియదని అంటారు. బట్ ఎప్పుడైతే మనకి ఇవన్నీ ఉంటాయో ఖచ్చితంగా మనము మనకున్న సర్కిల్‌లో లేదా మన ఫ్రెండ్స్‌లో, మన రిలేషన్‌లో లేదా మన అన్‌నోన్ పర్సన్‌లో ఎవరినైనా గాని మనము మాట్లాడేసి ఈ బిజినెస్‌లోకి తీసుకొని రావచ్చు. నెక్స్ట్ వన్ పీపుల్ ఎట్ ద టాప్ మేక్ మనీ. ఇందులో నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే ఎక్కడో పైనున్న వాళ్ళు మాత్రమే డబ్బు సంపాదించగలుగుతారు. కిందున్న వాళ్ళు కష్టపడితే పైనున్న వాళ్ళకి డబ్బొస్తుంది. ఆ! కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళకెవరికీ డబ్బు రాదు అని జెప్పేసి ఇదొక అబ్జెక్షన్ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు ఇదే విధంగా ఆలోచిస్తారు. నేను కష్టపడితే నా పైనున్న వాళ్ళకి అమౌంట్ ఒస్తుంది అని ఆలోచిస్తారు. ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ధీరుభాయ్ అంబానీ గారిని తీసుకుందాము. అతను స్టార్టింగ్‌లో ఒక పెట్రోల్ బంక్‌లో పనిజేశాడు. మరి పెట్రోల్ బంక్‌లో పనిజేసిన వాళ్ళందరూ అంబానీలయ్యారా? కాలేదు. ఎందుకు? ఆ కమిట్మెంట్, డెడికేషన్, ఆ హార్డ్ వర్క్ ఉండాలి. అది మరి అందరికి సాధ్యపడిందా? కాలేదు. చాలా మంది పనిచేశారు. అందరూ ఆలోచించారు. పెట్రోల్ బంక్‌లో పనిచేసే ప్రతి ఒక్కడు పెట్రోల్ బంక్‌కెళ్ళగానే ఏమనుకుంటాడు? నేను ధీరుభాయ్ అమ్మానిలాగా కావాలనుకుంటాడు. మరెందుకు కాలేకపోతున్నాడు? ధీరుభాయ్ అంబానీ అయితే పుట్టగానే ఒక మిలియనియరో లేకపోతే ఒక బిలియనియరో అయితే కాదు. సాధారణ వ్యక్తి. ఒక సాధారణ వ్యక్తి
ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీగా ఎలా తయారయ్యాడు? అతను ఒక కమిట్మెంట్ తోటి, ఒక డెడికేషన్ తోటి, ఒక గోల్ తోటి పనిచేశాడు. అందులో ఒక 5-10 ఇయర్స్ కష్టపడి పైకొచ్చాడు. రాత్రికి రాత్రి మాత్రమే బిలియనీర్ కాలేదు. కనుక ఇది మనం అబ్జర్వ్ చేయాలి. ఇది అబ్జర్వ్ చేయకుండా మనం ఏం చేస్తాం, 6 నెలలు, సంవత్సరమో పనిచేసేసి ఇందులో రూపాయి రావట్లేదు, నాకేమి ఇన్కమ్ లేదు. దీనికంటే ఏదో నేను జాబ్ చేసుకుంటే నెలగానే 10,000, 15,000 వచ్చేది, హాయిగా హ్యాపీగా ఉండేవాడిని అనుకుంటే మాత్రం పొరపాటు. ఇందులో కమిట్మెంట్‌గా మనం ఒక 3-5 ఇయర్స్ గనుక కష్టపడి పనిచేస్తే డెఫినైట్‌లీ విల్ సక్సెస్. నెక్స్ట్ నెపోలియన్ బోనపార్టే. ఇతను చాలా మందికి తెలియకపోవచ్చు. బట్ నెపోలియన్ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. ఇతను ఫస్ట్ సాధారణ కుటుంబంలో జన్మించి ఇతను ఫ్రెంచ్ సైన్యంలో చేరడం కోసం వస్తాడు. వచ్చేటప్పుడు ఒక రూ. 50 తన తల్లి దగ్గర తీసుకొని వస్తాడు. వచ్చి ఫ్రెంచ్ సైన్యంలో చేరడం కోసం వస్తాడు. ఫస్ట్ రిజెక్ట్ అవుతాడు. తర్వాత వెళ్ళి మళ్ళీ సెకండ్ టైం అటెంప్ట్ చేస్తాడు. మళ్ళీ రిజెక్ట్ అవుతాడు. థర్డ్ టైంకి అక్కడ ఒక జ్యోతిష్యం చెప్పే అతను ఉంటాడు. అతని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చెయ్యి చూపెడతాడు. చెయ్యి చూపెట్టేసి, నేను ఇట్లా ఫ్రెంచ్ సైన్యంలో చేరాలనుకుంటున్నాను. మరి నా జాతకం ఒకసారి చూసి చెప్తావా అంటాడు. అప్పుడు ఆ జాతకం చూసి అతను చేయి చూసి, నీ చేతిలో ఫ్రెంచ్ సైన్యంలో చేరే చేతి గీత లేదు అని చెప్తాడు. అప్పుడు అదేంటి, సైన్యంలో చేరడానికి చేతి గీతకు సంబంధం ఏంటంటే, అతని చేతి మీద ఈ ఒక లైన్ గీసేసి, ఇగో ఈ విధంగా ఉన్న లైన్ ఉంటే నువ్వు ఫ్రెంచ్ సైన్యంలో చేరొచ్చు, నీకు ఆ అవకాశం ఉంది, నీ తలరాత అలా ఉంటదని చెప్తాడు. అప్పుడు తెల్లారి రోజు నెపోలియన్ ఏం చేస్తాడంటే కత్తితోటి ఆ లైన్ ని గీసుకొని వస్తాడు చేతి మీద. గీసుకొని వచ్చి, ఇప్పుడు చూడు నా చేతి మీద ఆ లైన్ కనబడుతుంది, ఇప్పుడు నేను ఫ్రెంచ్ సైన్యంలో చేరొచ్చా అని అడుగుతాడు. లైన్ నువ్వు గీసుకోవడం కాదు, ఆ చేతి గీత బై బర్త్ నీకు రావాలి అంటాడు. ఇప్పుడు నేను చేతి మీద నేను నా కత్తితో గీసుకున్నాను కదా, నేను ఫ్రెంచ్ సైన్యంలో చేరి నీ ముందు నిలబడతానని చెప్పేసి థర్డ్ అటెంప్ట్ లో ఫ్రెంచ్ సైన్యంలో చేరుతాడు. చేరి ఒక సర్వ సైన్యాధ్యక్షునిగా తయారవుతాడు. మరి తయారవడానికి అతను ఆ కారణం ఏంటి? దృఢ సంకల్పం. అందుకే అంటాడు నెపోలియన్, ఐరోపా ఖండంపై ఫ్రెంచ్ పతాకము ఎగరవేసి, నేను విప్లవం కన్న బిడ్డను, నా దేశం క్షీణించే సమయంలో నేను జన్మించాను, ఫ్రెంచ్ కిరీటంపై నేను నా కత్తితో ఫ్రెంచ్ కిరీటాన్ని పైకి లేపాను అని నిరూపిస్తాడు. అంటే ఒక సైన్యం ఉన్న ఒక సైన్యంలో చేరిన ఒక సాధారణ వ్యక్తి ఒక ఐరోపా ఖండంపై ఫ్రెంచ్ ఒక జెండాని ఎగరవేశాడంటే మామూలు విషయం కాదు. అంత డెడికేటెడ్ తోటి వర్క్ చేయగలిగిండు. అంటే అది సేమ్ మన నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా ఆ డెడికేషన్, ఆ కమిట్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో మనం ఆ పొజిషన్కి వెళ్ళవచ్చు. మనం జనరల్ గా మనం తీసుకునే ఎగ్జాంపుల్స్, మనం ఇలాంటి వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకోకుండా ఎవరో జాయిన్ అయ్యారు, 6 నెలల తర్వాత వెనక్కి వచ్చేసారు, 1 ఇయర్ తర్వాత వెనక్కి వచ్చేసారు, ఎప్పుడు కానీ మనము మంచి కంటే ఎక్కువ చెడుని గ్రహిస్తాం. అంటే సక్సెస్ అయిన వాళ్ళకంటే ముందు మనం ఫెయిల్యూర్ అయిన వాళ్ళని మాత్రమే ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. ఎందుకంటే సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటది ఏ దాంట్లో కానీ. మనం ఏ ఆర్గనైజేషన్ లోకి వెళ్ళినా, బిజినెస్ లోకి వెళ్ళినా, లేకపోతే జాబ్ పరంగా వెళ్ళినా, ఒక హయ్యర్ క్యాడర్కి వెళ్ళినా కానీ. ఇప్పుడు మనం ముఖ్యమంత్రిలే అనుకుందాం మన రాష్ట్రంలో. మరి ముఖ్యమంత్రి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి లేదా ఫాస్ట్ ఉన్న ముఖ్యమంత్రులు మాత్రమే అంటే మనం ఉన్న జనాభా మొత్తంలో ఇద్దరు ముగ్గురే ముఖ్యమంత్రులు ఎందుకు అవుతారు? మరి అందరు ఎందుకు ముఖ్యమంత్రులు గారు? అంటే వాళ్ళకి ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్ ఉంది. నేను సాధించగలను, నేను ఏ విధంగా అయినా ఆ పొజిషన్ కి రీచ్ అవ్వాలనే తపన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనము రీచ్ అవ్వగలుగుతాం. కనుక ఇది టాప్ లైన్ మాత్రమే మనీ గెయిన్ చేయగలుగుతారు, వాళ్ళు మాత్రమే ఒక పొజిషన్కి వస్తారు అనేది తప్పు విషయం. సామాన్య వ్యక్తి కూడా, అతి సామాన్యమైన వ్యక్తి కూడా ఒక పొజిషన్ కి ఖచ్చితంగా చేరగలడు. అంటే ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ ఎప్పుడైతే మనం కమిట్మెంట్ ఉంటామో దాని ద్వారా గోల్ ని రీచ్ అవ్వగలము. నెక్స్ట్, ఐ ట్రైడ్ ఇట్, ఐ డిడెంట్ వర్క్. ఇది కూడా మనము వింటున్న మేజర్ ఆబ్జెక్షన్. మరి ఇతను ఎక్కడ ట్రై చేశాడు?
అంటే ఇలాంటి మల్టీ ఎంఎల్ఎం మార్కెటింగ్ చాలా వచ్చాయి మార్కెట్లో. ఎన్నో కంపెనీస్ వచ్చాయి. వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారానో, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ జాయిన్ అయ్యో, లేదా తను జాయిన్ అయ్యో ఒక 6 నెల్లో, 5 నెల్లో అందులో పని చేసేసి వెనక్కి వచ్చేసి ఉంటాడు. ఫ్రాడ్ అయిన కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇలాంటి వాటిని అన్నిటిని నేను చాలా కంపెనీల్లో ట్రై చేశాను. బట్ నాకు ఇదంతా వర్కౌట్ అవ్వలేదు. పైగా నేను అమౌంట్ లాస్ అయ్యాను. ఇలాంటివన్నీ మనకి ఆబ్జెక్షన్ చెప్తారు. అప్పుడు మనం మన కంపెనీ గురించి, మన కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని సంవత్సరాలు మార్కెట్లో ఉంది, మన ప్రొడక్ట్ వాల్యూ ఏంటిది, మనకున్న ఎథిక్స్ ఏంటి, మన కంపెనీ ఏ కమిట్మెంట్ గా పనిచేస్తుంది, మన దాంట్లో రీచ్ అయిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ మనం ఎప్పుడైతే చెప్పినామో బయట కంపెనీ ఇంతకుముందు ఫ్రాడ్ చేసిన కంపెనీస్ ఏంటి, అవి మార్కెట్ లో ఎన్ని రోజులు ఉన్నాయి, ఏ విధంగా నిలదొక్కుకోలేకపోయాయి, ఆ ఇలాంటివి మనం ఎప్పుడైతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామో అప్పుడు వాళ్ళు మనతో పాటు రావడం జరుగుతుంది. నెక్స్ట్, ఐ ఆల్రెడీ హ్యావ్ ఏ గుడ్ జాబ్. ఇది సాధారణంగా ప్రతి వ్యక్తి చెప్తాడు. మనం ఫస్ట్ గా అనుకున్నట్టుగా జాబ్ బిజినెస్ అనే దాని మీద డిపెండ్ అయి ఉన్నాం కనుక ప్రతి ఒక్కరు నాకు జాబ్ ఉంది, ఈ జాబ్ లో నేను సక్సెస్ గా ఉన్నాను, మళ్ళీ నాకు కొత్తగా నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు అని అంటారు. అప్పుడు మనము మరి జాబ్ చేస్తే ఎన్ని సంవత్సరాలు మనం కమిట్మెంట్ గా పని చేయగలుగుతాం? ఒక జీవిత కాలం అయితే మనం పని చేయలేం. మనకి రిటైర్మెంట్ స్టేజ్ అనేది ఉంటుంది. లేదా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనుకోండి, మనకి నచ్చితే చేస్తాము, ఒకవేళ నచ్చలేదు అనుకుంటే రిజైన్ చేసేస్తాము. సేమ్ అలాగే కంపెనీ కూడా నీ వర్క్ నచ్చితే ఉంచుతారు, లేదంటే నెక్స్ట్ డే రోజునే జాబ్ తీసేది. మరి జాబ్ తీసేసినాక నెక్స్ట్ డే ఇమీడియట్లీ మళ్ళీ కొత్త జాబ్ సెర్చ్ చేసుకోవాలి. మరి ఈ జాబ్ లో మనము 10 to 8 ఖచ్చితంగా ఒక 8 to 10 అవర్స్ పని చేయాల్సి వస్తుంది. మరి ఆ జాబ్ కి, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కి మనం ఇక్కడ అట్లీస్ట్ అంటే మనం జాబ్ చేస్తూ కూడా మనని పార్ట్ టైం గానే ఒక 2 to 3 అవర్స్ కనుక మనం స్పెండ్ చేసేస్తే దీంట్లో మనము బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మనకున్న రెగ్యులర్ చేసే జాబ్ కి మన బిజినెస్ కి మధ్యన డిఫరెన్స్ ని మనం ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామో వాళ్ళు అప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఆలోచించగలుగుతారు. అంటే మనం ప్రతి ఒక్కరు జాబ్ అనగానే ఏం చేస్తారంటే, ఓకే హ్యాపీగా ఉన్నాము, నెలగానే శాలరీ వచ్చేస్తుంది, మళ్ళీ బిజినెస్ అంత ఎందుకు అనే ఆలోచన నుంచి మనం ఎప్పుడైతే నెట్వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామో ఓకే, ఆ, మనము ఇంకొక ఇన్కమ్ సోర్సెస్ని ఏ విధంగా ఎందుకు ఎంచుకోకూడదు అనే ఆలోచనలో వచ్చేసి అప్పుడు మనకి మనతో పాటు రావడం జరుగుతుంది. ఇక్కడ మనము ఒక ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాము. ఒక ఫాదర్ ఉంటాడు. ఈ ఫాదర్కి ఇద్దరు వ్యక్తులు ఉంటారు, ఇద్దరు కొడుకులు. అందులో ఫాదర్ ఒక కండిషన్ పెడతాడు ఏంటంటే, నేను ఒకరికి 10 లక్షలు ఇస్తాను, ఒకరికి 1 ఎకరం వ్యవసాయం ఇస్తాను. ఇందులో మీకు ఏది ఎవరు కావాలంటే, ఇందులో స్మార్ట్ గా ఎవరైతే ఆలోచిస్తారో అతను ఏం చేస్తాడంటే, నాకు ఆ 10 లక్షలు ఇవ్వండి. నెక్స్ట్ ఇంకొక అతను ఏం చేస్తాడు, నాకు ఆ ఎకరం పొలం ఇవ్వండి అని చెప్తాడు. అంటే తండ్రి మీకిద్దరికి ఇచ్చి ఒక 1 ఇయర్, ఒక సంవత్సరము మీకు సమయం ఇస్తున్నాను. ఎవరైతే మీరు మీకిచ్చిన దానితోటి కష్టపడి ఎవరైతే పైకి వస్తారో, లేదా ఎవరైతే కమిట్మెంట్ గా పనిచేస్తారో వాళ్ళు ఒక 1 ఇయర్ తర్వాత తిరిగి నా దగ్గరికి రండి అని చెప్పేసి పంపిస్తాడు. ఇందులో 10 లక్షలు తీసుకున్న వ్యక్తి ఏం చేస్తాడంటే, ఒక సిటీకి వెళ్ళిపోయి ఒక ఇన్వెస్ట్ చేసేసి చిన్న వ్యాపారం ఏదో స్టార్ట్ చేస్తాడు. మరి అక్కడికి వెళ్ళగానే, సిటీకి వెళ్ళగానే కామన్ గా ఉండదు కదా, అక్కడ రెంట్ ఉంటుంది, ఖర్చులు ఉంటాయి. మరి అలాగే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఇవన్నీ పెట్టేసి 10 లక్షలతోటి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. మరి ఊర్లో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు, ఒక ఎకరం పొలం తీసుకొని ఆ వ్యవసాయాన్ని స్టార్ట్ చేస్తాడు. అక్కడ బిజినెస్ చేసే వ్యక్తి ఫస్ట్ ఒక 1 మంత్ 2 మంత్స్ బాగానే ఉంటుంది. థర్డ్ మంత్ నుంచి బిజినెస్ జరగదు. జరగకపోగా ఇతని దగ్గర నువ్వు తెచ్చుకున్న డబ్బులన్నీ ఖర్చు అయిపోయి తిరిగి మళ్ళీ వెనక్కి వస్తాడు. మరి ఇక్కడ వ్యవసాయం చేసుకున్న వ్యక్తి కమిట్మెంట్ గా పనిచేస్తూ సంవత్సరానికి ఒక 2 పంటలు తీస్తూ వచ్చిన ఆదాయంతో పక్కన ఇంకొక 1/2 ఎకరం కొనుక్కుంటాడు. అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ వెనక్కి వచ్చిన తర్వాత తండ్రి పిలిచి చెప్తాడు ఏంటంటే, నువ్వు షార్ట్ టర్మ్ లో ఎదగాలని చెప్పేసి
నా దగ్గర ఒక 10 లక్షలు తీసుకొని వెళ్ళావు. బట్ నువ్వు దాన్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా బిజినెస్ చేయాలనేది నీకు తెలియకుండా ఫస్ట్ ఆహా 10 లక్షలు వచ్చాయి, ఓకే నేను ఏదైనా సాధించగలను అని చెప్పేసి వెళ్ళిపోయావు. ఎప్పుడైతే నీ బ్రదర్ ఉన్నాడో వ్యవసాయం చేస్తూ, అంటే ఈ ల్యాండ్ అనేది ఎప్పటికీ నాతో పాటే ఉంటుంది, ఇది తరగదు, దీన్ని ఎవరు లాక్కోరు. ఫ్యూచర్ లో కూడా నేను ఎంత కష్టపడ్డా దీని నుంచి నేను ఫలితాన్ని పొందగలుగుతా. ఇంకా 2 ఇయర్స్ అయినా, 3 ఇయర్స్ అయినా, 5 ఇయర్స్ అయినా నేను ఇందులో వ్యవసాయం చేసుకుంటే కమిట్మెంట్ గా నాకు ఫ్యూచర్ ఉంటది అని చెప్పేసి ఆలోచించి ఎప్పుడైతే మీ బ్రదర్ నీ యొక్క వ్యవసాయాన్ని ఎంచుకున్నాడో అతను సక్సెస్ లో వెళ్తున్నాడు. నువ్వు మళ్ళీ తిరిగి వెనక్కి రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటిదంటే, ఎవరైతే షార్ట్ కట్స్ వెతుకుతారో, షార్ట్ టర్మ్ లో ఎదగాలని అనుకుంటారో సక్సెస్ రాదు. ఎవరైతే కమిట్మెంట్ గా ఉండి నమ్ముకొని దాన్ని కమిట్మెంట్ గా ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ కష్టపడతారో వాళ్ళకి డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది. కనుక మన నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా ఎవరైతే డెడికేటెడ్ గా పనిచేస్తారో వాళ్ళకి మాత్రమే సక్సెస్ వస్తుంది. లేదా 6 మంత్స్ 2 మంత్స్ పనిచేసేసి నాకేమీ రావట్లేదంటే ఇందులో ఏమీ రాదు. ఇక్కడ థింక్ బిగ్, స్టార్ట్ స్మాల్, లెర్న్ ఫాస్ట్. మన ఆలోచన ఎప్పుడు కానీ పెద్దగా ఉండాలి. మనం స్టార్ట్ చేసేది ఎప్పుడు కానీ చిన్నగానే స్టార్ట్ అవుతుంది. అట్లాగే లెర్న్ ఫాస్ట్. మనం స్టార్ట్ చేసాము, బట్ నేర్చుకోవడం అనేది ఆపేసాం అనుకోండి, అది రాదు. మనం ఎంత ఫాస్ట్గా నేర్చుకోగలిగితే అంత ఫాస్ట్గా ఎదుగుతాము. కానీ జైన్ అయిన ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే దాని గురించి ఏం తెలుసుకోరు, దాని గురించి ఎలాంటి నాలెడ్జ్ తీసుకోరు. బట్ నాకు మాత్రము ఎలాంటి ఇన్కమ్ వస్తలేదని మాత్రం ఆలోచిస్తారు. అది కరెక్ట్ అయిన విషయం కాదు. కనుక ప్రతి ఒక్కరూ పెద్దగా ఆలోచించాలి. ఎప్పుడైతే పెద్దగా ఆలోచిస్తామో మనము, మన ఆలోచనలు పెద్దగా ఉంటాయి, మనకు వచ్చే సక్సెస్ కూడా పెద్దగానే ఉంటుంది. థ్యాంక్ యూ లీడర్స్. ఇంతవరకు నేను చెప్పిన సెషన్స్ని అందరూ విన్నందుకు. ఎలాంటి ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే ఆ, క్షమించగలరు. ఎందుకంటే ఇది నాది సెకండ్ సెషన్. ఫస్ట్ అగ్రి సెషన్ తీసుకున్నాను, సెకండ్ వచ్చేసి ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఉమాశంకర్ సార్. హలో. హలో ఉమాశంకర్ సార్. సార్ చెప్పండి. సార్, డిస్కనెక్ట్ అయింది. డిస్కనెక్ట్ అయిందా సార్? ఒక్క నిమిషం. రాజు గారు, సార్ అరుణ్ గారు, అరుణ్ రాజు గారు. సార్ గుడ్ మార్నింగ్.
సార్ థ్యాంక్ యూ సార్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, అది బ్యాక్ వెళ్ళిపోయింది సార్. నో నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. నేను ఇంకా సార్ మీరు ఇంకా అబ్జెక్షన్స్ వన్ బై వన్ చెప్తున్నారు కదా అని వింటూ ఉన్నా నేను. సార్ సెషన్ కంప్లీట్ అయింది సార్. ఓకే సార్, ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా సార్? సార్ నా డ్రీమ్ వచ్చేసి మార్చ్ కల్లా 1,00,000 కార్ తీసుకొని నా టీంలో ఎవరైతే కమిట్మెంట్గా పనిచేస్తారో వాళ్ళకు కూడా 1,00,000 కార్ ఇప్పించాలనే కమిట్మెంట్తో పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఇలాంటి ప్లాట్ఫామ్ మీద మాట్లాడే అవకాశము ఇంతమంది ముందు నా యొక్క అబ్జెక్షన్ అండ్ హ్యాండ్లింగ్ని చెప్పడము నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలాంటి అవకాశం చాలా మందికి, అంటే ఎంతో మంది అనుకుంటారు మాట్లాడలేకపోతాము. అంటే మనం జనరల్గా మనము ఫ్యామిలీతో లేదా మన ఫ్రెండ్స్తో మాట్లాడడం వేరు, ఇంతమంది ముందు ఆ, ఒక స్పీకర్గా మాట్లాడడం అనేది వేరు. ఎందుకంటే అది అందరికీ రావాలి. ఎందుకంటే అలాంటి అవకాశాన్ని టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఇచ్చి ప్రతి ఒక్కరిని ఇందులో ఇన్వైట్ చేసేసి మాట్లాడాలి, మీరు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మాట్లాడాలనే విధంగా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. రంజిత్ సార్ గారికి, అలాగే ఉమాశంకర్ సార్, లహరి మేడం గారికి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్ సార్. డిఫరెంట్ గా చెప్పారు అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ని. నేను వింటూ ఉన్నా, ఇంకా ఉన్నాయి కదా అనే మైండ్ సెట్ లోనే వింటూ ఉన్నా ఒక్కొక్క అబ్జెక్షన్. బట్ చాలా బాగా చెప్పారు, కంపారిజన్స్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ. సో చాలా నీట్ గా ప్రజెంట్ చేశారు. మీరు ఓన్ గా తయారు చేసుకున్నట్టున్నారు పీపీటీ. ఇది ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. చాలా క్లియర్ గా ఉంది సార్. సో మంచి పాయింట్స్ కొన్ని తక్కువ అంటే ఇంకా ఉన్నాయి, కొన్ని కొన్ని కవర్ చేయడం టైం కూడా కన్స్టెంట్ అవ్వడం వల్ల మేబీ అనుకుంటా. బట్ చాలా నీట్ గా అవును ఉంది సార్. సార్, చాలా బాగా చెప్పారు. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు నీ- పెట్టుకున్న సార్ సార్. సార్ నేను కూడా సార్ ఒక ఆర్గనైజేషన్ లో మేనేజర్ గా ఉన్నాను. రోజు పొద్దున్నే ఒక 10-20 మందితో మాట్లాడుతూ ఉంటాను స్టేజ్ మీద, లేదా ఒక ఉమ్, టీం ముందు. కానీ ఉమ్. ఎందుకో మన టీం హెల్పింగ్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఎక్కడో తడబడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే నేను అనుకున్నవన్నీ ఇంకో పాయింట్స్ చాలా వరకు చెప్పలేకపోయాను. అంటే మేబీ లైవ్ లో లేకపోవడమా, లేకపోతే అందరి ముందు లేకపోవడమా, లేదా నేను బ్యాక్గ్రౌండ్ లో నేనేం చెప్తున్నానో నాకు అర్థం కాకపోవడమా తెలియదు. బట్ చాలా పాయింట్స్ నేను మిస్ అయ్యాను అనుకుంటున్నాను. బట్ నా తెలిసినంత వరకు ఇంకా నేను పూర్తిగా 100% ఈ పీపీటీకి న్యాయం చేయలేదనుకున్నాను. బట్ నెక్స్ట్ పీపీటీలో మాత్రం 100% న్యాయం చేసే విధంగానే నేను ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రేట్ గ్రేట్ సార్. బాగా చెప్పారు, మీరు చాలా బాగా చెప్పారు. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈవినింగ్ లో వస్తే దాన్ని ఇంకా బాగా ఎలాబొరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ రికార్డ్ అయి ఉంటుంది, మళ్ళీ మీరు వినడానికి కూడా మీకే అర్థం అవుతుంది ఏం చెప్పాను ఎలా చెప్పానని. డెఫినెట్లీ సార్, తప్పకుండా వస్తాను. సూపర్, గ్రేట్ గ్రేట్ సార్. గ్రేట్ కమిట్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా చెప్పారు, చాలా నీట్ గా చాలా విషయాలు. ఇంతవరకు అంటే అబ్జెక్షన్స్ అందరూ చెప్తున్నారు, మీరు చెప్పిన విధానం చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే చాలా కనెక్టింగ్ గా ఉంది. ప్రతిదీ మీరు నెపోలియన్ గురించి చెప్పడం కానీ, సో ఈవెన్ ఫాదర్ సన్ స్టోరీ, ఎవ్రీథింగ్ మీరు కవర్ చేసిన విధానాలు, మార్కెట్ లో ఇవాళ ల్యాక్ అవుతున్నది ఏంటి, అండ్ మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి బయట మా మేనేజర్లుగా ఒక సిస్టమ్ లో సో ఖచ్చితంగా అర్థం అవుతుంది ఎలా ఉంటే పరిస్థితులు ఏంటనేది. చాలా ఎక్స్ట్రాడినరీ గా ప్రజెంట్ చేశారు. డెఫినెట్లీ సార్, షార్ట్లీ మీరు మంచి అచీవ్మెంట్ చేయాలి, ఈవినింగ్ సెషన్స్ రావాలి ఎంతో మందికి. ఎందుకంటే బయట జాబే జీవితం అనుకుంటున్నారు చాలా మంది. సో అలాంటి వాళ్ళకి డెఫినెట్ గా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, మంచి స్కోప్ ఉందన్న విషయాన్ని మీరు కూడా తీసుకెళ్ళాలి జనాల్లోకి. సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఆల్ ది వెరీ బెస్ట్ అండి రాజు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఒక విషయం, అంటే నాకు కూడా అంటే మన దాంట్లో అబ్జెక్షన్ హ్యాండ్లింగ్స్ లో అంటే ఏ పాయింట్స్ ఉంటాయో కూడా నాకు తెలియదు. బట్ నాకు తెలిసిన అబ్జెక్షన్ అండ్ హ్యాండ్లింగ్ లో మేజర్ పాయింట్స్ తీసుకొని నేను పీపీటీ చేయడం జరిగింది సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఇంకా ఉన్నాయి సార్. దాని గురించి కూడా మీరు ఒకసారి వింటే వాటి గురించి కూడా తయారు చేయగలుగుతారు ఈజీగా. సో డెఫినెట్ గా డెఫినెట్లీ సార్ సార్. ప్లాన్ చేయండి, మీకున్న నాలెడ్జ్ లో ప్లాన్ చేయండి సార్. ఆ, చాలా బాగా వచ్చింది పీపీటీ కూడా మీది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ ఆల్మోస్ట్ 330+ మెంబర్స్ ఉన్నారు. చాలా ఫాస్ట్ గా 280కి వచ్చారు. సో పేషెన్స్ లెవెల్స్ కూడా ఓకే. సో ఎనీ 280 మెంబర్స్ కి అందరికి థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇంత ఓపికగా ఉన్నందుకు. అండ్ ఇవాళ రాజు గారు చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు. అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అనేది చాలా మంది వినుంటారు, బట్ ఇవాళ విన్న విధానం చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా ఉపయోగపడుతుంది. సార్ ఆల్రెడీ ఇండస్ట్రీలో జాబ్ లో ఉన్నారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా ఉంటుంది లైఫ్ స్టైల్ అనేది క్లియర్ గా చెప్పారు. సో అందుకే మార్నింగ్ సెషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అటెండ్ అవ్వండి, మీ టీమ్తో అటెండ్ చేయించండి, నాలెడ్జ్ తీసుకోండి. డెఫినెట్ గా మీరు కూడా చెప్పడానికి ముందుకు రండి. ఎవరైతే లీడర్స్ ఉన్నారో ముందుకు రండి, నాలెడ్జ్ ఇవ్వండి.
బెస్ట్ ప్లాట్ఫామ్. మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఇంతలా సపోర్ట్ చేసే సిస్టమ్స్ బయట మనకి చాలా తక్కువ, అరుదుగా దొరుకుతాయి. సో టీమ్ హెల్పింగ్ యూటిలైజ్ చేసుకొని అందరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అండ్ కాల్స్ తీసుకున్నందు 1 minute అండి, కొద్ది ఫాస్ట్ గా నేను మూవ్ చేస్తాను. 6:50 అయింది. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి 1 minute మాట్లాడదాం. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ పూర్తిగా ఒక మనం సర్వీస్ మోటోతోనే స్టార్ట్ చేసాం, ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాం. సో మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ మీరు చూస్తున్నారు అద్భుతమైన సెషన్స్ ఇవాళ మార్నింగ్. సో ఇలాంటి సెషన్స్ అన్నిటిని మనం అదో వినేటువంటి అవకాశం టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీకు క్రియేట్ చేస్తుంది. కాబట్టి జస్ట్ మీరు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని రెగ్యులర్ గా మీరు ఫాలో అవ్వండి. అండ్ దాంతో పాటుగా సోషల్ మీడియా నుంచి కూడా మనం సపోర్ట్ చేస్తున్నాం. ఫేస్బుక్ పేజ్ ఉంది, రంజిత్ కుమార్ డివిసి డిహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని. దాంతో పాటుగా మనకి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టీజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీమ్ తో సబ్స్క్రిప్షన్ చేయించండి. అండ్ మీరు ఎక్కడ మీటింగ్స్ చేసినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రమోట్ చేసుకోండి. మీకు ఒక అద్భుతంగా ఉపయోగపడుతుంది, మీ యొక్క సక్సెస్ కి ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా. సో యూటిలైజ్ చేసుకోండి అండ్ ప్రమోట్ చేసుకోండి. ఖచ్చితంగా 950 వీడియోలు ఉన్నాయి ఇవాళ. మంచి మంచి లీడర్స్ మంచి నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు, కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ మన యొక్క విజన్ 31 December 2024 విజన్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. సో దాంతో 100 మంది యాక్టివ్ గ్రౌండ్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 members కార్ అచీవర్స్ ని, దాంతో పాటుగా 10 మంది విఎంసీని, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని ఒక గొప్ప విజన్ తో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి, మీ టీమ్ తో పార్టిసిపేట్ చేయిస్తూ అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. వన్స్ అగైన్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెషన్ ని మీరు స్టార్టింగ్ లో మాట లాస్ట్ లో చెప్పారు పర్ఫెక్ట్ గా వచ్చిందా లేదని. నిజంగా అండి ఈ రోజు సొసైటీలో ఏమి రాకపోయినా పర్ఫెక్ట్ గా వచ్చింది, పర్ఫెక్ట్ వచ్చింది అంటారు. బట్ ఈ రోజు మీరు ఎంత పర్ఫెక్ట్ చెప్పినా కూడా ఇంకా పర్ఫెక్ట్ రాలేదన్నది, అది ఒకటి యాక్సెప్టెన్సీ మనకు ఉండాలంటే, మనకి సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ఉండాలి. నేనే గ్రేట్, నేనే డాష్ అని కాకుండా ఇంకా ఇంకా పర్ఫెక్ట్ చెప్పలేదు అనేది ఒక మాట అనేది చాలా చిన్నదే, కానీ దాని రిజల్ట్ పెద్ద చూపిస్తుంది. సో ఈ రోజు మీరు చెప్పినట్టు ఏదైతే లిమిటెడ్ గా చెప్పారో అబ్జెక్షన్ అయినా దాంట్లోనే చాలా డెప్త్ ఇచ్చారు. డెఫినెట్ గా మీరు ఇంకా నేర్చుకుంటే డెఫినెట్ గా 100% మీరు ఏదైతే రోజు 10 మంది 15 మంది చెప్తున్నారో రాబోయే రోజుల్లో కొన్ని లక్షల మందికి లైఫ్ ఇస్తారు. సో దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేయండి, డెఫినెట్ గా 100% సక్సెస్ఫుల్ అవుతారు. సో మీరు ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నారు, పాస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు. సో ఎస్పెషల్లీ ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది అచీవ్మెంట్ అవుతారు, బట్ ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు. సో తక్కువ మంది వీళ్ళు చూసి చాలా మంది ఏమంటుంటే నెగటివ్ సెన్స్ క్రియేట్ చేసి అసలు డైరెక్ట్ సెల్లింగ్ వేస్ట్, లేకపోతే ఇంకోటి అదే రకంగా వేరే కంపెనీలు మీరు ప్రమోట్ చేస్తుంటారు. సో ఇలాంటి ఒక ఎగ్జాంపుల్స్ తీసుకునే వాళ్ళు 100% గెలుస్తారండి. సో ఈ రోజు ఎక్కడ కూడా ఏ కంపెనీ కూడా ఫ్రీగా ఏమి ఇవ్వదు, ఫ్రీగా చేయదు. బట్ సిస్టమ్ లో ఎక్కడ స్ట్రాంగ్ ఉంది, ఏంటుంది, ఇండియాలోనే వరల్డ్ లోనే చూసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చాలా మైన్యూట్ కంపెనీస్ ఉంటాయి. అలాంటి దాంట్లో మన 20 years రీచ్ అయిన కంపెనీ చూసుకుంటే ఓన్లీ 3-4 కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో మనం వెస్టేజ్ ఒకటి, మిగతావన్నీ కూడా ఏదో ఆఫర్స్ ఇచ్చి ఏదో ఇచ్చి టెంప్ట్ చేసి తీసుకెళ్తారు. సో జనాలు దానికి ఏదో ఫీల్ అయిపోయి వెళ్తుంటారు, రేపు పొద్దున బాధపడతారు. సో అలాంటి ఒక మంచి సెషన్ ఈరోజు ఇన్ డెప్త్ లో ఎగ్జాంపుల్ సహా చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈవినింగ్ సెషన్ రండి. చాలా మంది జీవితాలు మీ చేతిలో ఉంటాయి. డెఫినెట్ గా సీరియస్ కమిటెడ్ ప్లాన్ చేయండి, ఆల్రెడీ చేస్తున్నారు, ఇంకొద్ది ప్లాన్ చేయండి. డెఫినెట్ గా 5 lakh+ ఇన్కమ్ తీసుకుంటూ 100% యూసేజ్ అవ్వడానికి అర్హతలన్నీ ఉన్నాయి. డెఫినెట్ ప్లాన్ చేయండి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. రాత్రి మనకి ఏదైతే అఖిల్ గారు చెప్పారో జస్ట్ 46 minutes 48 minutes లో బిజినెస్ ప్లాన్ కంప్లీట్ అయింది. సో దాన్ని మనం నేర్పిస్తూ యూట్యూబ్ రికార్డ్ అయింది, నేర్చుకుని నేర్పించండి, డెఫినెట్ రాక్ చేయొచ్చు. అదే రకంగా లీడర్స్ కన్సిస్టెన్సీ ఆఫర్ ఇంకా 2 days మాత్రం, ఈ రోజు రేపే దాన్ని మ్యాక్సిమం లీడర్స్ పుల్అప్ చేయండి. అదే రకంగా లీడర్స్ మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లో డిసెంబర్ కల్లా 500 మంది ప్లస్ మనం సింగపూర్ మలేషియా ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నాం. సో ఈ రోజు నుంచి, ఈ నెల నుంచి మనం సిల్వర్ క్వాలిఫై చేస్తే, ఎల్ఓ మెయింటైన్ చేస్తే డెఫినెట్ గా డిసెంబర్ ట్రిప్ కి మనం ఎలిజిబుల్ అవ్వచ్చు. సో ఇంకొక 10 days లో మనకి నెక్స్ట్ ఇయర్ చార్ట్ అంతా కూడా వస్తుంది. ఇయర్లీ 3 times మన ఫారెన్ ట్రిప్ ఉంది, దాని గురించి డేటా అంతా కూడా వస్తుంది. సో డెఫినెట్ గా అందరూ కలిసి మనం ముందుకెళ్దాం. అదే రకంగా లీడర్స్ ఒకరికొకరు మీటింగ్స్, షెడ్యూల్స్, ట్రైనింగ్స్ అన్ని కూడా మనం రిలీజ్ చేసుకొని ఆన్ టైమ్ లో ఫీల్ అప్ చేసుకెళ్తే డెఫినెట్ గా రాక్ చేయొచ్చు. వన్స్ అగైన్ ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్ అని కోరుకుంటూ, ఈ రోజు ఈవినింగ్ మనకి డిబిఎస్ చెప్పడం కోసం హైమద్ గారు వస్తున్నారు. ఎక్కువ మంది ప్రమోట్ చేసుకోండి, ఎట్లా చేయండి. గెలవాలంటే సీక్రెట్స్ ఏం లేదండి, మీటింగ్స్, ట్రైనింగ్స్. మీటింగ్స్ మనం చేయాలి, లేకపోతే మీటింగ్స్ అటెండ్ చేయించాలి. అదే రకంగా జూమ్ మీటింగ్స్ ని ఎస్పెషల్లీ మార్నింగ్ అండ్ మధ్యాహ్నం, ఈవినింగ్ మీటింగ్స్ కి అటెండ్ చేసుకుంటే సరిపోతుందండి. 3 o'clock కి లేడీస్ ఎవరైతే అటెండ్ అవుతారో 100% విజయానికి
చాలా దగ్గరలో ఉంటారు. సో మనం చూసాం గత 1.5 year 2 year లో ఎవరైతే లేడీస్ రెగ్యులర్ అటెండ్ అవుతున్నారో అందరూ కూడా 50,000+ బ్రేక్ చేశారు. సో డెఫినెట్ గా 1 lakh కూడా రీచ్ అవ్వడం దగ్గరలో ఉన్నారు. సో లేడీస్ అందరూ కూడా జస్ట్ 3 o'clock మీటింగ్ రెగ్యులర్ అటెండ్ అవుతూ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ వర్క్ చేస్తారు. వన్స్ అగైన్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ లేడీస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.